మరుగు కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి లక్షల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో ఓడినా కేసీఆర్ తానే సీఎం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి మూడోసారి కూడా గెలిచి సీఎం అవుదామని అనుకున్న కేసీఆర్ కల్లలుగానే మిగిలాయని ఎద్దేవా చేశారు. పాలసీ పెరాలిసిస్, పాలనాపరమైనటువంటి వైఫల్యాలతోని కాలం గడిపింది తప్ప వారు 20 సూత్రాల పథకమనో, గరీబీ హటావనో, రోటీ కపడారు మకాననో వంటి ప్రచారానికి ఉపయోగించేటువంటి రాజకీయ నినాదాలే ఇచ్చారే తప్ప, ఆ నినాదాల ద్వారా ప్రజలలో ఆశలు రేకెత్తించారే తప్ప ప్రజల జీవితాలలో మార్పు రాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తుంది. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు ప్రజలలో మార్పు తీసుకురావడం జరిగింది. ప్రజల ఎక్స్పెక్టేషన్ కూడా ఈరోజు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి ఈ ఎన్నికలలో మేము ప్రధానమైనటువంటి ఎజెండా కేంద్ర ప్రభుత్వం సాధించినటువంటి, తీసుకున్నటువంటి, ప్రజలకు చేరువైనటువంటి, ప్రజల ఆమోదం పొందినటువంటి మా పరిపాలననే ప్రధాన ఎజెండాగా మేము ఎన్నికలకు ముందుకెళ్తాం. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ పాలసీ పెరాలిసిస్, పాలనాపరమైనటువంటి వైఫల్యాలతో